నేను చెప్తున్నాను కదా, మాదే తప్పు. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మేము చాలా 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 హ్యాపీగా వీడియోస్ చేద్దాం, డైలీ కాకపోయినా 2 రోజులకు ఒకటైనా అప్లోడ్ చేద్దాం అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసాం. బట్ మాకు వచ్చేసి ఇప్పుడు హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్టార్ నాని అఫీషియల్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. అని ఈ మాటని మీకు చాలా రోజులు అవుతుంది కదా, చాలా రోజులు కాదు, చాలా నెలలు అవుతుంది. బట్ మేము కూడా ఈ మాట చెప్పాలన్నా కూడా ఎందుకో చెప్పబుద్ధి అవ్వట్లేదు. మా లాస్ట్ వీడియో వచ్చేసి మీకు ఆ స్టూడియో గురించి ఒక డిస్కషన్ అయితే వచ్చింది. ఆ డిస్కషన్లో మేము ఒక స్టూడియో పెడుతున్నాం బేబీస్కి సంబంధించి, అలాగే ప్రీ వెడ్డింగ్కి సంబంధించి, అదే ప్రీ బర్త్డే సాంగ్స్కి సంబంధించి ఒక స్టూడియో పెడుతున్నామని చెప్పాము. సో ఆ డిస్కషన్లో ఏంటంటే చాలామందికి ఏం అర్థం కాల, బట్ అది వ్యూస్ కూడా పెద్ద రాలేదు. సో చాలామందికి తెలియకపోవచ్చు. మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు మీకు ఇక్కడ నుండి కంటిన్యూస్లీ వీడియోస్ వస్తాయని అయితే ఒక కాన్ఫిడెన్స్ అయితే కలిగిద్దామని అయితే వచ్చాము. సో అది మీరు నమ్మకపోవచ్చు, వీళ్ళ ఎప్పుడు చేశారులే బిజీ బిజీ అంటారు అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మేము చెప్పే మాటలు వింటే సో ఈసారి కన్ఫర్మ్గా మీరైతే నమ్మొచ్చు. మేము ఆ స్టూడియో ఒకటి అనేసాం కదా, సో ఆ స్టూడియో అసలు ఏంటి, దాని వెనకాల కథ ఏంటి. మేమైతే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇంతకుముందు సైట్ ఒకటి తీసుకున్నారు. ఆ సైట్ మా అత్తయ్య వాళ్ళు ప్లస్ మహేష్ వాళ్ళు కూడా కలిపి తీసుకున్నారు సైటు. సో దాంట్లో మేము ఒక స్టూడియో అయితే పెట్టామన్నమాట. అది పిల్లలకి థీమ్స్ వస్తాయి కదా, ఇప్పుడు బయట చాలా ట్రెండింగ్ అవుతున్నాయి స్టూడియోస్, బేబీ స్టూడియోస్ అని చెప్పేసి. సో అటువంటిది అది ఒకటి, ప్లస్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి ఒకటి మేము పెట్టామన్నమాట. అంటే ఒకటే స్టూడియో, అవుట్డోర్ ఇండోర్ లాగా. అంటే బయట కొంచెం ప్లేస్ మేము కాన్సన్ట్రేషన్ చేసింది మొత్తం అయితే బేబీ స్టూడియో మీద చేసాము. కాకపోతే బయట అవుట్డోర్ మనకి కొంచెం ప్లేస్ అనేది ఉంది కాబట్టి సో వాళ్ళతో పాటు వచ్చిన పేరెంట్స్ కొంచెం ఎంజాయ్ చేస్తారు, దిగుతారు పిక్స్ అనేవి. అలాగే కొంచెం ప్రీ వెడ్డింగ్ వాళ్ళు కూడా దిగుతారు అన్నట్లుగా కూడా బయట కూడా మేము చేయించామన్నమాట. సో ఆ వీడియో త్వరలో మీ ముందుకు వస్తుంది. త్వరలో కాదు, నేను చెప్తాను కదా, ఒక 5 డేస్లో మీ ముందు అయితే వీడియో మేము అప్లోడ్ చేస్తాము. ఒక 5 డేస్ అంతే. ఈ వీడియో అప్లోడ్ చేసిన 5 డేస్లో మీకు ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే మీరు అంతకన్నా ముందు ఈ వీడియో అయితే మనకి భారీ రీచ్ వస్తే ఆ వీడియో పెట్టడానికి అవుతుంది. ఈ వీడియో చూసినా చూడకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మేము వీడియోస్ పెడతామని ఎప్పుడు చెప్పే రొటీన్ డైలాగే కదా, ఏముండదు. బట్ ఆ వీడియో అయితే మెయిన్ అనమాట. సో మేము అసలు ఏం చేసాం ఇప్పటివరకు, ఎందుకు మీకు వీడియోస్ పెట్టలేదు, అలాగే నేను ఎందుకు ఇంత బిజీ ఉన్నాను, మేము స్టూడియో పెట్టిన తర్వాత అసలు ఎలా రన్ అవుతుంది, అలాగే స్టూడియో ఎలా ఉంటుంది, స్టూడియో లోపల చూడాలంటే అసలు ఏముంటుంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఆ వీడియోలోనే ఉంటుంది. ఇప్పటికీ మేము అసలు పబ్లిష్ చేయలేదు అనమాట. స్టూడియో గురించి కూడా దేనిలో కూడా పబ్లిష్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో అవనివ్వండి, యూట్యూబ్లో అవనివ్వండి, అఫీషియల్గా ఎక్కడ కూడా మేము పబ్లిష్ చేయలేదు స్టూడియో గురించి. మొన్న రీసెంట్గానే వర్క్ అయిందనమాట దాన్ని. సో నెక్స్ట్ ఆ వర్క్ జరిగిన వీడియో కూడా నెక్స్ట్ మీ ముందుకు వచ్చేస్తుంది, ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అసలు వర్క్ ఎలా జరుగుతుంది, బేబీ స్టూడియో అనేది ఎలాగ అసలు మనం రెడీ చేసుకోవచ్చు అనేది. అసలు మేము ఏమీ లేని ప్లేస్ అనమాట, ఖాళీ ప్లేస్ నుంచి ఇంకా అలా కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నాము దగ్గర. కొన్ని వీడియోస్ మీరు చూసే ఉంటారు కన్స్ట్రక్షన్ వీడియోస్. సో తర్వాత అసలు స్టూడియో అంతా రెడీ అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉందనేది చూడలేదు కదా. సో ఆ వీడియో అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టూడియో గురించి పక్కన పెట్టేస్తే మా వీడియోస్ అనమాట. మా వీడియోస్ మొత్తం నాని వల్లే జరిగింది. ఎందుకంటే తనకి వెడ్డింగ్ సీజన్ కదండి, అస్సలు ఖాళీ లేదు. నిజంగా చెప్పకపోవడమే, మొత్తం అలా ఫిబ్రవరి డేట్స్ అని, మార్చ్ అని మొత్తం ఇలా మొత్తం నిండిపోయింది అనమాట. సో అన్ని డేట్స్ అయితే ఉన్నాయి, అందుకని చెప్పేసి అస్సలు ఖాళీ లేదు. ఒకవేళ నేను చెయ్యాలి అనుకోండి, నేను వీడియో చేసేస్తాను, దానిలో ప్రాబ్లం లేదు. ఎడిటింగ్ అయితే నాని చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, ఇవన్నీ నాకు రావు. నానికి ఖాళీ లేదు. మనం వీడియోలు చేసుకున్న పక్కన పెట్టుకోవడం కన్నా కొంచెం ఫ్రీ అయిపోయి చేసుకొని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేసుకోవచ్చు కదా అన్నట్లుగా అయితే ఇంక మేము ఆగామన్నమాట. ఈ 3 months వరకు 3 months అయిపోయింది మనం వీడియోస్ అనేవి ఛానల్లో అప్లోడ్ చేసి. ఇంకా మనం ప్రాంక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. బట్ అది ఏంటంటే బాగా సీరియస్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు, అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎందుకు సీరియస్ అయితే ఎందుకు అప్లోడ్ చేయకూడదంటే, మాది లవ్ మ్యారేజ్ అని మీకు చెప్పాను కదా. సో దాంట్లో ఎటువంటి మాటలు వచ్చినా ఒకరి నుండి ఒకరికి చాలా ఇబ్బంది అవుతుంది. అది మేము అప్లోడ్ చేయడం వల్ల ఆ తర్వాత జరిగేట్లకైతే మేము
అసలు తట్టుకోలేము అనమాట. సో దాన్ని బట్టి ఒక ఒక రేంజ్ వరకు అయితే మీకు ప్రాంక్స్ ఇవ్వబోతున్నాం. సో ఆ రేంజ్ వరకు అయితే మేము చేయగలము. అది వచ్చిన తర్వాత మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అసలు ఎలా ఉంటుందని చూద్దాం. అలాగే స్టూడియో విషయంగా వస్తే ఈ స్టూడియో అనేది చాలా 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 బాగుంటుంది. నేను అన్నీ కూడా ఓన్గా నేను రెడీ చేయించుకొని అంతా కూడా నేను నా మైండ్ సెట్తో ఆలోచించి నేను మొత్తం చేయించాను అనమాట. సో అది నాకు డీప్గా ఫాలో అయ్యే వాళ్ళు నా ఇన్స్టాలో పేజ్ ఉంటుంది మన స్టూడియోది, అది నేను ఏంటనేది ఇప్పుడు చెప్పను. సో కొంతమంది వరకు అయితే అది తెలుసు, ఫుల్గా నేను పబ్లిష్ చేయాలి, డైరెక్ట్గా నేను క్రియేట్ చేసి అలా ఉంచేసాను అంతే అది అకౌంట్. సో చాలామంది డీప్గా ఫాలో అయ్యే వాళ్ళు దాంట్లో కూడా వచ్చి చూస్తున్నారు. సో అది చాలామందికి తెలియదు, ఓన్లీ అంటే 90 మెంబర్స్ ఎంతమంది వచ్చారు అంతే ఫాలోవర్స్. సో ఇంకా చాలామందికి మన స్టూడియో గురించి తెలియాలి కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చాలా మట్టికి స్టూడియో కానీ అటువంటి అప్లోడ్ చేద్దాం. అలాగే అంతకంటే ముందు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే మేము పెడతాము. సో ఇప్పుడు నుండి వీడియోస్ అయితే కంటిన్యూస్ వస్తాయని నేను చెప్పడానికి అయితే వచ్చాము ఈ వీడియో చేయడానికి. సో మీరు ఇప్పటివరకు మాది ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఓకేనా? ఇంకా మేమైతే ఇంకా అదే చెప్పాలనుకుంటున్నాం. ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక 1 అవర్ మీకు ఇన్స్టాలో కూడా రీల్స్ అది పెడుతున్నాము. సో ఇంకా అంతమించి మేము ఏం చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు అందుకని చెప్పేసి యూట్యూబ్లో అయితే మీకు ఫుల్గా ఇప్పటి నుండి వీడియోస్ అయితే పెడదామని ఇంకా ఫిక్స్ అయ్యాము. ఏదేమైనా కూడా చేస్తాం అనమాట. ఓకే ఓకే గైస్, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. నువ్వేమైనా చెప్పాలంటే చెప్పు. ఇంకా నేనేం చెప్పను, చెప్పావు కదా మొత్తం. అక్కడే మరి మండుతుంది. ఓకే, మాట్లాడినప్పుడు మాట్లాడంటుంది, మనం మాట్లాడితేనేమో అన్నీ నువ్వే చెప్పేసావు కదా అంటుంది. ఓకే గైస్, ఇంకా వీడియో అయితే ఇది. ఇంకొక వీడియో తొందరలోనే మీ ముందుకు రాబోతుంది. తొందరలో అంటే చాలా దగ్గరలో ఉంది. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్రాంక్స్ అవ్వనివ్వండి, చాలా మట్టుకు మీరు ఛాలెంజెస్ అవ్వనివ్వండి. చాలా మట్టుకు మీరు కామెంట్ చేశారు ఇంతకుముందు వీడియోస్లో. సో ఫస్ట్ అయితే దాంట్లోకి వెళ్తాము, అవన్నీ కూడా సెర్చ్ చేసి ఆపరేషన్ ఒకటి చేయాలి. ఇప్పుడు అదంతా సెర్చ్ ఆపరేషన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది అంతా కూడా మేము బయట తీసి దాంట్లో కొన్ని కామెంట్స్ నుండి మీకు ఫస్ట్ ఏదైతే కామెంట్ వచ్చిందో ఆ వీడియో అయితే చేయబోతున్నాము. సో రెడీగా ఉండండి. ఇంకా అంతే గైస్, ఈ వీడియో అయితే ఇది ఫుల్ బ్లాగ్ చాలా రోజులకి మేమైతే చేస్తున్నాము. సో మీరు ఇంకా ఇంకా కొంచెం చాలా సపోర్ట్ చేయాలి మమ్మల్ని. ఇక్కడ నుండి అంటే ఈ వీడియోలో నేను అడగడానికి సరిపోను, ఇంకొక 2-3 వీడియోలో అడుగుతాను, అప్పుడు మాత్రం కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాలి. విహాన్ బాబు లేడని మీరు అనుకోవచ్చు, విహాన్ అయితే పడుకున్నాడు అనమాట. సో అందుకే మేము ఇప్పుడు సైలెంట్గా మాట్లాడుతున్నాము, వీడియో చేస్తున్నాం అనమాట. విహాన్ పడుకున్నాడు కాబట్టి ఫుల్గా అలసిపోయాడు విహాను. సో విహాన్ బాబు స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ వ్లాగ్స్ కూడా మీకు వస్తాయి నెక్స్ట్. అవన్నీ కూడా నేను అన్నీ రికార్డ్ చేసి ఉంచేసాను, బట్ అవి ఎడిటింగ్ చేయాలి, అన్నీ చేయాలి. సో అదంతా కూడా అయ్యి మీకు తొందరలో అప్లోడ్ చేయబోతున్నాం. విహాన్ ఇంత ఎదిగిపోయాడు అని చాలా మంది అనుకుంటారు. సో చూడండి, ఆవిడ స్కూల్కి వెళ్తాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో పాపం. వాడు స్కూల్లో అసలు ఏం చేస్తాడు, అసలు ఎలా ఉంటాడని చూడండి. అదైతే చాలా 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 ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఇదనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే అసలు వదులుకోవద్దు. ఇంకా వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. బై బాయ్.